సుందరీకరణ చెయ్యొచ్చా అండి? అంత మూసిని మనుషులు అట్లా చేయనిస్తారా? నువ్వు ఎక్కడో చూసొచ్చి ఇక్కడ చేస్తానంటే అది ఉంటుందా? డాలర్ తెస్తావా ఇక్కడ? రోడ్లనే నీట్గా పెట్టలేరు, ఇంకా దాని సుందరీకరణ ఏం చేస్తారండి? అది ఎట్లా పోతుందో అట్లా పోనీయండి. మా ఇల్లు మాకు ఉంచండి. పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? లైట్ బిల్ ఇచ్చారు, నల్ల బిల్ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు. మున్సిపల్ ట్యాక్స్ ఏడాదికి ముందే కడుతున్నాం. మార్చిలో కట్టేది మార్చిలో మొత్తం మళ్ళీ మార్చి వరకు కట్టుకుంటున్నాము. ఇది న్యాయమేనా? ఇప్పుడు మేము ఈఎంఐలు తెచ్చుకున్నాం, ఎక్కడ పోవాలి? చిన్న పిల్లలు స్కూళ్ళు ఒక దగ్గర, మేము ఒక దగ్గర. మమ్మల్ని చంపండి, మీరు కట్టుకోండి. ఇంత షాపింగ్ కాంప్లెక్స్ చేస్తే ఇంత లోపలికి వస్తాయి. ఎక్కడ లేవా అండి లోకంలో? షాపింగ్ కాంప్లెక్స్కి ఇక్కడికే రావాలా? లేవా ఎక్కడ? ఇది ఊరా? మళ్ళీ ఒక బస్సు పోతే ఒక బస్సు రాదు అని ఇంత అన్యాయమా, ఇంత దౌర్జన్యమా? మమ్మల్ని చంపండి, చేసుకోండి మొత్తం. ఇంకా మిమ్మల్ని అడిగేటోళ్ళు ఉండరు, ఏముండదు, మీ ఇష్టరాజ్యం చేసుకోండి. సార్ నిన్న 3 రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నాము. 16 ఏళ్ళకు పట్నం వచ్చి 70 ఏళ్ళకు వచ్చి మా జీవిత కాలం కష్టపడితే మాకు ఉన్నది ఒక ఇల్లు మిగిలింది. పిల్లల పెళ్ళిళ్ళు చేయంగా సావజాలక ఇల్లు కూలగొట్టి మరి తిడుతుండ్రు, ఆవేశపడుతుండ్రు. అంటే మాకు 50 ఏళ్ళ కష్టము గుంజుకుంటా అంటే రేవంత్ సార్ని పిలిచి మెడల పూలదండేసి మంగళారతి పట్టి చేతిలో పెట్టాలి. మేము మా కడుపులు మసులుతున్నాయి, తెల్లన్నాక నిద్ర పడతలేదు, తిండి పోతలేదు. తిట్టిన వాళ్ళని పోలీసు పెడతాము, కేసు పెడతాం. గుంజుకపోమని ఎంతమంది కాలనీలు ఉన్న వాళ్ళందరినీ గుంజుకపోయి ఎన్ని పోలీస్ స్టేషన్లో పెడతాడో పెట్టని, మరి ఆయన పుణ్యం కట్టుకొని. మరి ఇంతకంటే ఎక్కువ మేము ఏం చెప్పలేము. ఇంకా మాట్లాడి గొంతులు పోతున్నాయి మాట్లాడి. మేమే గవర్నమెంట్కి డబ్బులు కట్టి మేము కొన్నాము. గవర్నమెంట్ ఎట్లా రోడ్డు మీద వేస్తుంటే మేము ఎట్లుంటాం? ఉండం కదా. మాకు గవర్నమెంట్ ఆ డబ్బులన్నా కట్టియాలి, కానీ మాకు వద్దు. ఆ గవర్నమెంట్ డబ్బులు కూడా వద్దు. మేము ఎంతో ఇష్టంతో, ఎంతో కళలు కానీ ఎంతో ఆలోచనతో కట్టుకుంటాము. ఇప్పుడు మామూలుగా అయితే కట్టుకోం కదా. ఎంత కష్టపడితే ఎంత కళ ఉంటుంది. ఒక్కొక్క రూపాయి పోగేసుకొని, చిట్టీలు వేసుకొని, లోన్లు కట్టుకొని ఒక 5 సంవత్సరాలు ఫస్ట్ మేము ఫ్లాట్ తీసుకున్నాం. అట్లా కట్టుకొని తేరుపుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ చిట్టీలు, మళ్ళీ లోన్లు కట్టుకొని మళ్ళీ ఇల్లు కట్టుకున్నాము. మళ్ళీ లోన్ కట్టుకొని మళ్ళీ తర్వాత కొంచెం ఇప్పుడు జర సెట్ అయ్యే టైము. పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు, వాళ్ళ ఫీజులు కట్టుకోవాలి. ఎట్లా తీసుకుంటే మాకు కూడా ఆరోగ్యాలు బాగుండట్లేదు. మేము ఆరోగ్యాలు చూసుకోవాలా, అటు పిల్లల్ని చదివించుకోవాలన్నా, ఇట్లా రోడ్డు మీద పడాలన్నా. మాకైనా ఆయుష్ లేదు, అడ్డం పడ్డను వీక్ డౌన్ అయింది. నా బిడ్డకి ఏం చేస్తే పేదవాళ్ళు ఉంటారు, జరుగున్న వాళ్ళు వీళ్ళు చేసుకుంటే బతికితోలే ఉన్నారు. మరి ఇంటిగా ఇలా కూలికి పోతేనే బతకాలి, లేకపోతే లేదా. ఏదో అమ్మగారు ఇచ్చినవి అదో ఇదో ఊళ్ళో 10 గుంటలు ఉంటే అమ్ముకొని పూలు ఉండాలి. కిరాయిలు ఇప్పుడు వెళ్ళి అంటారు. హాస్పిటల్ పడ్డది. ఇప్పుడు నేను లండన్లో చూశాను, అక్కడ చూశాను అని నేను బ్యూటిఫై చేస్తూ ఉంటాను, కరెక్ట్. బట్ ఇన్ని సంవత్సరాల్లో అవ్వంది నువ్వు ఇప్పుడు సడన్గా చేస్తానంటే ఇంతమంది ఇక్కడ ఉన్నారు, 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందికి ఎక్కడైనా ప్లేస్ చూపించి అది కూడా వాళ్ళ సాటిస్ఫాక్షన్తో ఉండాలి. ఇక్కడ మేము ఉన్నది మేము కట్టుకొని ఉన్నాం. ఇక్కడ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే నీళ్ళ అడ్డంగా కట్టుకోవడం వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇళ్ళన్నీ మునిగిపోతున్నాయి కాబట్టి కూలుస్తున్నాం అంటారు. కరెక్ట్. రెడ్ అలర్ట్లో మీరు అన్నారు, అక్కడ బెడ్ అన్నారు, రివర్ బెడ్ అన్నారు, ఓకే, ఐ అగ్రీ. వాళ్ళకు ఉపాధి ఇవ్వండి, వాళ్ళకి ఎక్కడ ప్లేస్ ఇవ్వండి, దాని తర్వాత వాళ్ళని చేయండి. ఇంకా చూడండి, మీరు ఇక్కడ చూపించట్లేదు, మీడియా ఇక్కడ చూపించట్లేదు. ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ బఫర్ జోన్ అంటున్నారు. మరి మేము ఒఫీషియల్గా మేము ప్రాపర్టీ ట్యాక్స్ కట్టి, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టి, అన్ని పర్మిషన్స్తో మేము కట్టుకున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కట్టుకున్నది పర్మిషన్స్తోనే. మరి మేము ఎలా ఇల్లీగల్ అయిపోయింది? పడినప్పుడు మీ ఇళ్ళలో నీళ్ళు వస్తాయండి? లేవు సార్, 41 సంవత్సరం అవుతుంది సార్. మేము ల్యాండ్ కొని కూడా ఇంతవరకు ఒక్క డ్రాప్ కూడా వాటర్ ఇంట్లోకి రాలేదు సార్. అదంతా బిజినెస్ టెక్నిక్ సార్. ముఖ్యమంత్రి పదవి అనేది పొరపాటుగా జనాలు ఇచ్చారు అని అనిపిస్తుంది సార్. మేమందరం అనవసరం గెలిపించాం ఆయన అనిపిస్తుంది సార్. సుందరీకరణ ఏంటి సార్? శవాల మీద కడతారు సార్ సుందరీకరణ? పార్కింగ్ ఎక్కడ కడతాడు సార్ ఆయన? 41 ఇయర్స్ మాకు లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈరోజు మేము లోన్ తీసుకున్నాము 40 lakhs, 32 years పే చేయాలి. ఇప్పుడు నువ్వు కూలగొట్టేస్తే ఆ డబ్బులంతా ఎవరు సార్? బ్యాంక్కి ఊరుకుంటుందా? ఎలా బ్రతకాలి సార్? పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? పిల్లలకి ఏం చెప్పాలి మేము?
రేవంత్ రెడ్డి గారు వాటర్ వస్తున్నాయి అని చెప్పేసి వేరే 2 బెడ్రూమ్ ఇంటికి పంపిస్తాను అని పిల్లలకి చెప్తామా సార్? 2 crores పెట్టి ఇల్లు కట్టుకున్నాం సార్, అవన్నీ రిటర్న్ ఇస్తాడా? స్థలం 1 crore ఇచ్చేస్తాడా మాకు రిటర్న్? డబుల్ బెడ్రూమ్ ఎందుకు సార్? మాకు ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వమనండి. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తాం సార్ ఇట్లా? 4 నెలల నుంచి కంటి నిండా నిద్ర లేదు, తినడానికి తిండి ఏం తింటున్నామో తెలియట్లేదు, పిల్లల్ని చదివిస్తున్నామో లేదో తెలియట్లేదు. ఎందుకు సార్ ఇంత టెన్షను?